హనుమాన్ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్ లో భాగంగా ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హనుమంతుడిగా కాంతారా స్టార్ రిషబ్ శెట్టి కనిపించనున్నాడు. ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. ఇక ఓవైపు జై హనుమాన్ చేస్తూనే ఇంకొన్ని సినిమాలు లైన్ లో పెడుతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ నేపథ్యంలో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బ్రహ్మరాక్షస్ అనే సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్లుగా ఉన్నాడట. కానీ ఇప్పుడిప్పుడే ఈ సినిమా ఉండే ఛాన్స్ అయితే లేదు. కానీ పీవీసీయూలో భాగంగా ఇంకా చాలా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ఈ క్రమంలో మెగా హీరో వరుణ్ తేజ్ ను తన యూనివర్స్ లోకి తీసుకోబోతున్నాడట. ప్రెసెంట్ ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రయోగాలు చేయడంలో వరుణ్ తేజ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు వరుణ్. ఈ క్రమంలో ఇప్పుడు ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి అడుగు పెడుతున్నట్లుగా సమాచారం. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయంలో క్లారిటీ మాత్రం రావట్లేదు. ప్రస్తుతం మేలపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మతో ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.